హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు షూట్ ఫర్ పాయింట్స్ అనేటువంటి టాపిక్ని మనం ఈరోజు తెలుగులో తెలుసుకుందాం. వీ ఆఫెన్ నీడ్ టు రివ్యూ థింగ్స్ దట్ ఆర్ నో ఫన్. ఎప్పుడైనా సరే మనకి సరిగా బాగుండనటువంటివి, వాటి ద్వారా మనకు అంత సంతోషం కానీ అంత ఎంటర్టైన్మెంట్ కానీ రావట్లేదు అనేటువంటివి మనం ఫైండ్ అవుట్ చేసుకొని ఆ పనులు పిల్లల ముందు చేయకుండా ఉంటే మంచిదన్నమాట. సో థింగ్స్ లైక్ ద పాస్ట్ సింపుల్ ఆర్ పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఓకే, సో కొన్ని మనం చూసినట్లయితే అవి పాస్ట్ సింపుల్ కానీ పాస్ట్ పార్టిసిపల్ కానీ ఇర్రెగ్యులర్ వర్బ్స్ కానీ సో అవి టీచ్ చేసేటప్పుడు అవి కొంచెం డ్రైగానే అనిపిస్తాయి. అందులో మనం ఇక్కడ ఫన్ క్రియేట్ చేయడానికి అంత ఏముండదు. ఇన్స్టెడ్ ఆఫ్ ద క్లాస్ క్వశ్చన్ అండ్ 8 దిస్ ఇటువరకు లాగా ప్రశ్నలు జవాబులు అడగడం కంటే ఈ యొక్క కొత్త విధానాన్ని మీరు అమలు చేయండి అని చెప్తున్నాడు. యూజ్ ఎ లార్జ్ కంటైనర్ ఆర్ ట్రాష్ క్యాన్ యాజ్ యువర్ బాస్కెట్. ఓకే, సో ఏం చేయాలి అంటే ట్రాష్ క్యాన్ కానీ లేదంటే ఒక పెద్ద కంటైనర్, ఒక పెద్ద పాత్ర కానీ తీసుకొని సో దానిలో ఏం చేయాలి, దాన్ని ఒక బాస్కెట్ లాగా పట్టుకోవాలన్నమాట. గివ్ యువర్ స్టూడెంట్స్ ఏ బాల్ అండ్ హ్యావ్ దెమ్ షూట్ ఫర్ పాయింట్స్. ఓకే, సో వాళ్ళకి ఏం చేయాలి అంటే బాల్ ఇచ్చి ఆ యొక్క బాల్ని అందులో వేసేలాగా చేయాలన్నమాట. సో బట్ హియర్ ఈస్ ద క్యాచ్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే యూ లాస్ట్ దెమ్ ఏ క్వశ్చన్ ఇన్ పాస్ట్ సింపుల్. ఓకే, పాస్ట్ సింపుల్లో ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత అండ్ దే విల్ హ్యావ్ టు రిమెంబర్ ద పాస్ కరెక్ట్లీ ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ద ఛాన్స్ టు షూట్. ఓకే, సో ఎప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో సో అప్పుడే వాళ్ళని ఈ యొక్క బాల్ అందులో వేయడానికి వారిని మనం అనుమతించాలన్నమాట. సో ఆ గేమ్ ఆడటం కోసం అయినా సరే కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి పిల్లలు ట్రై చేస్తారనమాట. సో అందుకని ఇలాగ చేయాలి. దే కెన్ గెట్ 10 points ఫర్ స్కోరింగ్. ఓకే, సో అప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళకి 10 points అనేటువంటివి వస్తాయి ఆర్ 5 ఇఫ్ దే మిస్ బికాజ్ అట్లీస్ట్ దే ఆన్సర్ ద క్వశ్చన్ కరెక్ట్లీ. ఆన్సర్ కరెక్ట్గా చెప్తారు కాబట్టి కనీసం 5 అయినా లేదంటే బాగా చెప్తే 10 points ఇవ్వచ్చు అనమాట. సో యూ కెన్ ట్రై ఎనీ వెరైటీ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ గేమ్. సో ఇట్లాగా మీరు ఎలాంటివి అయినా సరే ఈ గేమ్తో ఎలాంటి ప్రశ్నలు అయినా సరే అడగవచ్చు. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ సింపుల్ ఈ టెన్సెసే కాకుండా ఏ క్వశ్చన్స్ అయినా సరే అడుగుతూ ఇలాగా పిల్లల్ని ఎంగేజ్ చేయొచ్చు అనమాట. సో అది మంచి ఐడియా అని చెప్పి చెప్తున్నారు. యూ కెన్ ట్రై వెరైటీ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ గేమ్ అండ్ వెదర్ యూ యూజ్ లార్జ్ బాల్స్ ఆర్ స్మాల్ వన్స్ ఈవెన్ ఏ వ్యాడెడ్ అప్ పీస్ ఆఫ్ పేపర్. ఓకే, సో ఎలాగైనా చేయొచ్చు అనమాట. సో పెద్ద బాల్స్ అయినా పట్టుకోవచ్చు, లేదంటే చిన్న బాల్స్తో అయినా ఆడించవచ్చు, లేదంటే పేపర్స్ అన్నీ కూడా చుట్టేసి దాన్ని ఒక బాల్ లాగా చేసి అలాగైనా ఆడించవచ్చు. బోర్డ్ గేమ్, ఎవ్రీ వన్ లవ్స్ ఏ బోర్డ్ గేమ్. పిల్లలందరికీ కూడా ఈ యొక్క బోర్డ్ గేమ్ అనేటువంటిది చాలా బాగా ఇష్టం అనమాట. ESL స్టూడెంట్స్ విల్ పర్టికులర్లీ అప్రిషియేట్ వన్. ఓకే, సో వారికి నచ్చితే ఒక దాన్ని వారు అభినందిస్తారు. ఇఫ్ ఇట్స్ నాట్ ఓన్లీ లోడ్స్ ఆఫ్ ఫన్, వారికి నచ్చితే దానిలో ఫన్ లేకపోయినా సరే దాన్ని ఇష్టపడతారనమాట. సో బట్ ఆల్సో హెల్ప్ఫుల్ వే టు రివ్యూ ఎసెన్షియల్ గ్రామర్. అవసరమైనటువంటి గ్రామర్ని చక్కగా వారు అర్థం చేసుకోవడానికి మంచిగా ఉపయోగపడేటువంటి మార్గం అని మనం చెప్పుకోవచ్చు అనమాట. యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ టు ఇంక్లూడ్ ద టెన్సెస్ అండ్ స్ట్రక్చర్స్ యువర్ పేరెంట్స్ హ్యావ్. యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ టు ఇంక్లూడ్ టెన్సెస్ అండ్ స్ట్రక్చర్స్ యువర్ స్టూడెంట్స్ హ్యావ్ లెర్న్డ్. ఓకే, సో పిల్లలు ఏవైతే టెన్సెస్ స్ట్రక్చర్స్ నేర్చుకున్నారో సో వాటి ప్రకారంగా వారిని ప్రశ్నలు అడగాలన్నమాట. సో ఆ రకంగా మీరు గేమ్ అనేటువంటి దాన్ని డిజైన్ చేసుకోవాలి. తర్వాత దిస్ గ్రామర్ రివిజన్ బోర్డ్ గేమ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఈ యొక్క గ్రామర్ రివిజన్ బోర్డ్ గేమ్ అనేటువంటిది ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అంత బాగా పిల్లలకి ఉపయోగపడుతుంది. అండ్ టిక్ టాక్ టో. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే టిక్ టాక్ టో ఈజ్ అనదర్ వర్సటైల్. ఇది కూడా చాలా మంచి గేమ్. వన్ దట్ కెన్ బి అడాప్టెడ్ టు సూట్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ నీడ్స్. సో ఈ యొక్క గేమ్ ఆడితే మాత్రం చాలా రకాలుగా అందులో చేయాల్సినటువంటి ప్రతిదీ కూడా అందులో చేసేయచ్చు అనమాట. సో ఆ యొక్క గేమ్ ద్వారా వాట్ యూ నీడ్ టు డిసైడ్ ఫస్ట్ ఈజ్ విచ్ గ్రామర్ యువర్ స్టూడెంట్స్ నీడ్ టు రివ్యూ ఫర్ ద టెస్ట్. ఏ గ్రామర్ టాపిక్ని మీరు మీ పిల్లల దగ్గర టెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకుంటే సో తర్వాత మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు అనమాట. సో దెన్ రైట్ ద టాపిక్స్ ఆన్ ద 9 ఇండెక్స్ కార్డ్స్. ఓకే, సో వారికి ఈ యొక్క టాపిక్స్ అన్ని కూడా ఇండెక్స్ కార్డ్స్ మీద రాయాలి. 9 ఇండెక్స్ కార్డ్స్ మీద రాయాలి. లార్జ్ ఇనఫ్ పీసెస్ ఆఫ్ పేపర్, పెద్ద పెద్ద పేపర్స్ మీద రాయాలి. అరేంజ్ ద కార్డ్స్ ఫేస్ డౌన్ ఆన్ ఏ టేబుల్ ఆర్ స్టిక్ దెమ్ ఆన్ ద బోర్డ్. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఈ యొక్క పేపర్స్ అన్ని కూడా చక్కగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. చక్కగా కనిపించేలాగా పెట్టుకోవాలి ఒకదాని మీద ఒకటి. తర్వాత స్టిక్ దెమ్ ఆన్ ద బోర్డ్. లేదు అంటే చక్క వాటిని బోర్డు మీద అతికించుకుంటే ఇంకా మంచిది. ఇన్ ద క్లాసిక్ టిక్ టాక్ టో 3x3 గ్రిడ్. ఓకే, సో ఈ యొక్క సైజ్ అనేటువంటిది 3x3 లాగా ఉండేలా చూసుకో. నెక్స్ట్ టీమ్స్ టేక్ టర్న్స్ చూసింగ్ ఏ స్క్వేర్. ఓకే, సో ఎవరికి కావాల్సింది వారు సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఇందులో స్క్వేర్ అయితే స్క్వేరు, లేదంటే రెక్టాంగులర్ షేప్స్ కానీ ట్రయాంగిల్స్ కానీ సో అందులో ఉన్నటువంటి షేప్స్ ఎవరు కావాలంటే వారు సెలెక్ట్ చేసుకుంటారు. యూ కెన్ యాడ్ లెటర్స్ అక్రాస్ అండ్ నంబర్స్ డౌన్ టు మేక్ ఇట్ ఈజియర్. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, చక్క లెటర్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, తర్వాత నంబర్స్ వేసుకోవచ్చు. సో అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. కాల్ అవుట్ ద స్క్వేర్స్. ఓకే, సో అక్కడ ఆ స్క్వేర్స్ అన్ని కూడా కరెక్ట్ ఆర్డర్లో పెట్టుకోవడానికి. యూ టర్న్ ఓవర్ ద కార్డ్. ఓకే, సో ఆ కార్డ్ని పక్కకు తిప్పినప్పుడు రివీల్ టు యువర్ స్టూడెంట్స్ ద టెన్స్, స్ట్రక్చర్, గ్రామర్ పాయింట్ రిటర్న్ ఆన్ ఇట్. సో దాని మీద రాసినటువంటి టెన్స్ కానీ స్ట్రక్చర్ కానీ ఓకే, సో ఏ టెన్స్ రాశారు, ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, స్ట్రక్చర్, అట్లాగే ఒక సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రక్చర్ అనేటువంటిది ఎలా ఉండాలి, లేదు అంటే ఒక టెన్స్లో సెంటెన్స్ని ఎలా రాయాలి. సో ఆ స్ట్రక్చర్ ఉంటుంది కదా, సో గ్రామర్ పాయింట్ ఏది గుర్తుపెట్టుకోవాలి అందులో గ్రామర్ పాయింట్. సో ఇవన్నీ కూడా అందులో రాయబడి ఉంటాయి అన్నమాట. స్టూడెంట్ మస్ట్ దెన్ ఎయిదర్ ప్రొవైడ్ అన్ ఎగ్జాంపుల్, ఆస్క్ ఏ క్వశ్చన్ దట్ అనదర్ టీమ్ మెంబర్ మస్ట్ ఆన్సర్ కరెక్ట్లీ టు గెట్ దేర్
ఎక్స్ ఆర్ ఓ ఆన్ దట్ స్క్వేర్. ఓకే, సో ఏం చేస్తారు అంటే టీచర్స్ చెప్పిన తర్వాత పిల్లలు దానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ ఇవ్వాలి, ఎగ్జాంపుల్ ఇవ్వాలి. లేదు అంటే కనుక ఎనదర్ టీమ్ మెంబర్ ఉంటారు కదా, సో వారికి ఇంకో ప్రశ్నను మీరు అడగాలన్నమాట. సో వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు అంటే అప్పుడు వాళ్ళకి ఒక ఎక్స్ కానీ 0 కానీ వస్తుంది అనమాట. సో ఆ స్క్వేర్ మీద. ఓకే, సో అట్లాగా అఫ్ కోర్స్ ద ఫస్ట్ టీమ్ దట్ గెట్స్ 3 x's ఆర్ ఓస్ అక్రాస్ అండ్ డౌన్ ఆర్ డయాగ్నల్లీ విన్స్. ఓకే, సో అట్లాగా ఎవరికైతే కనుక వస్తాయో ఫస్ట్ టీంకి ఎప్పుడైనా సరే 3 x'లు వస్తాయి, తర్వాత 0 వస్తానే ఉంటాయి అనమాట. బట్ డౌన్ ఆర్ డయాగ్నల్లీ విన్స్. ఓకే, సో అట్లాగా వచ్చిన తర్వాత వాళ్ళు గెలుస్తారు. స్నేక్స్ అండ్ ల్యాడర్స్. టు ప్లే దిస్ క్లాసిక్ గేమ్ ఇన్ యువర్ గ్రామర్ రివ్యూ లెసన్. ఈ గేమ్ ఎప్పుడైతే మీరు ఆడాలనుకుంటారో గ్రామర్ నేర్చుకునేటువంటి సమయంలో ఈ యొక్క స్నేక్స్ అండ్ ల్యాడర్స్, యూ విల్ ఫస్ట్ నీడ్ టు ప్రిపేర్ సమ్ కార్డ్స్. అప్పుడు ఏం చేయాలి అంటే కొన్ని కార్డ్స్ని ప్రిపేర్ చేయాలన్నమాట. సో దే మే హ్యావ్ ద వర్బ్ టెన్సెస్. ఓకే, సో అక్కడ వర్బ్ టెన్సెస్ ఉంటాయి రిటర్న్ ఆన్ దెమ్, వాటి మీద రాసి ఉంటాయి అనమాట. అండ్ క్వశ్చన్స్ యువర్ స్టూడెంట్స్ మస్ట్ ఆన్సర్ ఆర్ ప్రాంప్ట్స్ ఫ్రమ్ విచ్ టు సే ఏ కంప్లీట్ సెంటెన్స్. ఓకే, పిల్లల్ని ప్రశ్నలు అడగాలి, వాళ్ళే ఆన్సర్ చెప్పేలాగా వారిని ప్రోత్సహించాలి, కంప్లీట్ సెంటెన్స్ చెప్పేలాగా కొన్ని హింట్స్ వారికి ఇస్తూ ఉండాలి, ఇలా ఇలా అని తెలియజేస్తూ ఉండాలి. ద రూల్స్ ఆర్ సింపుల్ బట్ ద గేమ్ ఈజ్ సో మచ్ ఫన్. ఓకే, సో రూల్స్ చాలా సామాన్యంగానే ఉంటాయి, అట్లేం పెద్ద కష్టంగా అనిపించేటువంటి గేమ్ కాకపోయినప్పటికీ సరే చాలా ఆనందాన్ని అయితే ఇస్తుంది అనమాట, చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ స్టూడెంట్ మస్ట్ ఫస్ట్ చూస్ ఎ టోకెన్ టు మూవ్ అరౌండ్ ద బోర్డ్. ఓకే, సో ఫస్ట్ ఒక టోకెన్ని వారు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, అప్పుడు బోర్డు నుండి కొంచెం ముందుకు వెళ్ళడానికి. ఎందుకంటే స్నేక్ అండ్ ల్యాడర్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఆ డైస్ వేయాలి అంటే ఒకటి గెలవాలి. ఏ డిఫరెంట్ కలర్డ్ బటన్ ఫర్ ఈచ్ విల్ డూ నైస్లీ. ఓకే, సో ఇద్దరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కార్డ్స్ ఉంటాయి, ఒక్కొక్క రకమైన బటన్స్ ఉంటే బాగుంటుంది అనమాట. సో ఒకరికి రెడ్ ఉంటే ఒకరికి బ్లూ, అట్లా బాగుంటుంది అనమాట. దే టేక్ టర్న్స్ రోలింగ్ ద డైస్ టు మూవ్ అక్రాస్ ద బోర్డ్. ఆ బోర్డు ముందు చక్కగా ముందుకి నడవడానికి ఆ బోర్డులో వెళ్ళడం కోసం డైస్ వేయాలి. దే మస్ట్ టేక్ ఏ కార్డ్ అండ్ ఆన్సర్ కరెక్ట్లీ టు రిమైన్ ఆన్ ద స్పాట్. అక్కడే కరెక్ట్గా ఉండాలి అంటే ఆ ఆన్సర్ని కరెక్ట్గా చెప్పాలన్నమాట, ఒక ప్రశ్నకి సమాధానాన్ని సరిగ్గా చెప్పాలి. అండ్ దే గెట్ టు మూవ్ అప్ ద ల్యాడర్. సో అప్పుడు కొంచెం ముందుకి చక్కగా నిచ్చెనలు ఎక్కేసి పైకి వెళ్ళిపోవచ్చు అండి. బట్ ఇఫ్ దే ల్యాండ్ ఆన్ ఏ స్నేక్స్ హెడ్, ఎప్పుడైతే పాము యొక్క తల దగ్గర ల్యాండ్ అవుతారో దే ఆటోమేటికల్లీ మూవ్ డౌన్ టు వేర్ స్టైల్ ఈజ్. ఆ తోక ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతారు అనమాట. హియర్ ఈజ్ ఎ బ్లాంక్ టెంప్లెట్ యూ కెన్ యూజ్ ఆర్ క్రియేట్ యువర్ ఓన్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఒక నార్మల్ది తీసుకొని మీరే చక్కగా ఈ స్నేక్ అండ్ ల్యాడర్ని కూడా క్రియేట్ చేయొచ్చు.